వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి గైడ్ లైవ్ షోలో మనం మల్టీమీడియా కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఎస్పెషల్లీ ఆన్లైన్ మల్టీమీడియా కోర్సెస్. ఇట్స్ సౌండింగ్ వెరీ న్యూ. ఎలా జరుగుతుంది? మనం ఉన్న దగ్గరే మనం మల్టీమీడియా కోర్సెస్ నేర్చుకొని ఎలాంటి ఉపాధి అవకాశాలు పొందొచ్చు, అసలు మల్టీమీడియా రంగంలో ఎలాంటి ఎంప్లాయ్మెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంటి దగ్గర నుంచి నేర్చుకునే అవకాశాలు ఎట్లా మెరుగుపరుచుకోవాలి, అంశాలన్నిటికీ సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి 7702344003, 7702344005. అండ్ మీకున్న డౌట్స్ ని ఆన్సర్ చేస్తారు సాయి కుమార్ ముక్తేవి గారు, డైరెక్టర్ లీప్ ఫ్రాగ్ స్కూల్ ఆఫ్ డిజిటల్ మీడియా. సార్ కాలర్ ఉన్నాను, మాట్లాడతాను. హలో 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 చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి చాలా డల్ గా ఉన్నారు? ఇందాక కాల్ చేశాం కదా, అది ఎప్పుడు కాల్ చేసిన టీవీకి ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించాలి మీరు. తగ్గించాను. ఇప్పుడు చెప్పండి. ఇందాక బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందని కాల్ చేశాం కదండి. అది ఆన్లైన్ ట్రైనింగ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి అని. ష్యూర్ మా. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు అక్కడ లీప్ ఫ్రాగ్ నెంబర్లు కనబడుతున్నాయి. లీప్ ఫ్రాగ్ నెంబర్ కి మీరు కనుక ఫోన్ చేస్తే తర్వాత ఇష్యూ అయిన తర్వాత నేను మీకు మొత్తం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. దాని తర్వాత మీరు ఏ కోర్స్ చేరాలి, ఎట్లా చేరాలి అనేది కూడా చెప్తాను నేను. మీకు అక్కడ లీప్ ఫ్రాగ్ నెంబర్స్ కనబడుతున్నాయి, ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్. హలో, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. హలో మ్యామ్ చెప్పండి. నా పేరు సంధ్య అండి. ఓకే చెప్పండి. ఆన్లైన్ నుంచి మీరు ఇప్పుడు కోర్స్ చేస్తున్నారు కదా, సో వాట్ అబౌట్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటుందా దానికి? అంటే మేడం ఇక్కడ మామూలు కోర్సుకి, మీరు వచ్చి ఇన్స్టిట్యూట్ లో నేర్చుకునే కోర్సుకి, ఆన్లైన్ లో నేర్చుకునే కోర్సుకి ఏమీ తేడా లేదు. ప్లస్ ఇంకోటి, మీరు అనుకుంటున్నట్టు ఇదేమి రికార్డెడ్ వర్షన్ అట్లా కూడా కాదు. ఫ్యాకల్టీ మీకు లైవ్ లో క్లాస్ ని, వర్చువల్ క్లాస్ రూమ్ అనేది ఇప్పుడు కొత్త టర్మ్, కొత్త టెక్నాలజీ. ఈ వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న ఒక 4 స్టూడెంట్లు, 5 స్టూడెంట్లు ఒక ఆన్లైన్ క్లాస్ లాగా వస్తారనమాట. అది క్లాస్ ఎలా జరుగుతుంది అంటే, మీకు మామూలు క్లాస్ ఎలా జరుగుతుందో ఇది కూడా అలాగే జరుగుతుంది. మీరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు, క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ ఒకళ్ళనొకళ్ళు చూడొచ్చు, అట్లాగే ఫ్యాకల్టీని మీరు చూడొచ్చు, మిమ్మల్ని ఫ్యాకల్టీ చూస్తారు. సో అన్నీ ఇది ఒక లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ లాగా జరుగుతుంది. ఈ క్లాసు అయిపోయిన మీకు మామూలుగా అసైన్మెంట్స్ ఉంటాయి, మీకు ప్రాజెక్ట్ ఉంటుంది, అన్ని కామన్. అవి అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు రికగ్నిషన్ గురించి కూడా డౌట్స్ వస్తూ ఉంటాయండి. సో అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే చాలా మంది ఏంటంటే, ఏ కంపెనీ కూడా, బికాజ్ ఐఎమ్ ఇన్ టు దిస్ ఫ్రమ్ లాస్ట్ 12 years, ఏ కంపెనీ కూడా నువ్వు ఎక్కడ అట్లీస్ట్ ఫర్ కంప్యూటర్ లెవెల్ వైస్ మనము ఏ రికగ్నైజ్డ్ ఈ పాయింట్ లోకి రాదు. ఎందుకంటే ఇది క్రియేటివ్ సైడ్. మీకు ఎంత సర్టిఫికెట్ ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే మీరు క్రియేటివ్ గా ఒక అవుట్పుట్ కనుక ఇవ్వలేకపోతే దెన్ యూ ఫెయిల్. సో ఐ మీన్ టు ఏమంటారు, ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనే దానికి ఒక ప్రామాణికం అనేది ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలి. వాటిని బట్టి మనం వి డిసైడ్ వెదర్ టు జాయిన్ ఆర్ నాట్ అనేది. సో మనం ఎప్పుడూ కూడా చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారు అంటే, ఒక ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకునే దానిలో కొన్ని పారామీటర్స్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఒకటేంటంటే, ఆ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చిందా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, నేర్చుకునేది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి నుంచి నేర్చుకోగలిగితే, రియల్ టైంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని రేపు నేను జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా సాల్వ్ చేయగలుగుతా, ఇవన్నీ గనక నేర్చుకునేటప్పుడే ముందు నేర్చుకోగలిగితే 90% వాళ్ళకి ప్లేస్మెంట్కి దగ్గరికి వెళ్ళిపోతారు. నెంబర్ 2. నెంబర్ 3, ప్రాపర్ ట్రైనింగ్ మెథడాలజీ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఒక టూల్ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చేస్తారు. అది ఎట్లా అంటే, ఒక పెన్ లాంటిది, ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవడం అనేది ఒక పెన్ లాంటిది. పెన్ను వల్ల ఏమి రాదు, మనం కల్టివేట్